ఉన్న చెట్లన్నింటి దాదాపు పొడిగించేశారు. చాలా ఎంతో వేగవంతంగా యాక్చువల్గా వర్క్ జరుగుతుంది. దాన్ని ఇక్కడున్న శాసనసభ్యులు, అదేవిధంగా గిరి గారు, అదేవిధంగా పేదారాచంద్ర, ఇంకా కొంతమంది నాయకులు రెగ్యులర్గా పరిశీలిస్తూ సూచనలు ఇస్తున్నారు. దీనికి సంబంధించి కమిటీ కూడా వేశారు. ఈ కమిటీ ట్రాన్స్పోర్ట్ కమిటీ అని, పార్కింగ్ కమిటీ అని, ఫుడ్ కమిటీ అని, మొబిలైజేషన్ కమిటీ అని, తీర్మానాల కమిటీ అని, అదేవిధంగా డిఫరెంట్ కమిటీస్ని ఇవ్వడం జరిగింది. రేపు 13వ తేదీ యాక్చువల్గా ఇక్కడికి సెంట్రల్ ఆఫీస్ నుంచి, పార్టీ మంగళగిరి ఆఫీస్ నుంచి రాష్ట్ర నాయకులు కొందరు వస్తున్నారు. కమిటీ మెంబర్లు అందరిని రమ్మన్నారు. వాళ్ళందరూ కూడా ఒక దిశానిర్దేశం జరుగుతుంది. అంటే ఏ కమిటీలు అయితే వేశారో వాళ్ళ బాధ్యత ఏంది, ఏం చేయాలా, ఏ టైంకి చేయాలా, ఎలా చేయాలనేది. ఎందుకంటే 7 లక్షల పైగా ప్రజలు ఈ మహానాడుకు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. గతంలో ఎప్పుడు ఎక్కడ జరగని విధంగా చేయాలని దాంతో ఈరోజు నెల్లూరులో ఉన్న శాసనసభ్యులు, ఎంపీలు అందరూ యాక్చువల్గా కృతనిశ్చయితో ఉంటారు. ఆ విధంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి కానీ 13వ తేదీ నుంచి ఒక దిశానిర్దేశిస్తారు. ఇప్పటికే కమిటీలో ఎవరి పనులు వాళ్ళు స్టార్ట్ చేశారు. ఎవరి వర్క్ వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా సెక్యూరిటీ, పార్కింగ్, ఈ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడే డీజీ గారితో మాట్లాడాము. వారు కూడా 13వ తేదీ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఇక్కడ పోస్టింగ్ చేస్తున్నారో వాళ్ళు కూడా పంపిస్తాం 13వ తేదీ అన్నారు. సో 13వ తేదీ దీని మీద డీటెయిల్గా డిస్కస్ చేసి ఎవరి బాధ్యత ఎవరికి ఇస్తే ఆ విధంగా చేసి 27, 28, 29, 28 2 రోజులు తీర్మానాలకు సంబంధించి డిస్కషన్స్ ఉంటాయి. మహానాడు అంటే జనరల్గా ఇది తెలుగుదేశం ఒక పండగ. అంతేకాకుండా ప్రజా అవసరాలు ఏమున్నాయి, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు ఏం చేయాలా, ప్రస్తుతం పరిపాలనలో ఏం జరుగుతుంది, ప్రజలకు చేస్తున్న మంచి ఏంది, చెడ్డ ఏంది, ఏదన్నా ప్రజల యొక్క వినతలుంటే వాటన్నింటినీ అక్కడ చర్చిస్తారు. చర్చించి తీర్మానం చేస్తారు. తీర్మానం చేసి పార్టీ అధినేతకి ఇస్తే పార్టీ అధినేత మళ్ళీ ప్రభుత్వానికి ఇచ్చి ఆ ప్రభుత్వంలో అవన్నీ ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు సుపరిపాలన చేయటానికే ఈ మహానాడు. ఈ మహానాడు అనేది పార్టీ కార్యకర్తలు అందరూ చేసుకునే పండుగ. ఆ పండుగలోనే ప్రజల అవసరాలని తీర్చే తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపించి అవి అయ్యేటట్టుగా చేయటమే ఈ మహానాడు యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ విధంగా 27, 28 2 రోజులు దీని మీద డిస్కషన్లు, తీర్మానాలు ఉంటాయి. దానికంటూ ఒక కమిటీ కూడా పెట్టారు. అదైన తర్వాత 29వ తేదీ బహిరంగ సభ ఉంటుంది. ఆ బహిరంగ సభ అయితే 7 లక్షల పైగా వస్తారని, రాష్ట్రంలో ఉన్న 28 జిల్లాల నుంచి వస్తారని, దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. దాన్ని అందరూ కలిసికట్టుగా, అందరూ ప్రతి చిన్న కార్యకర్త నుంచి పెద్ద కార్యకర్త వరకు అందరూ కలిసికట్టుగా చేస్తూ ముందుకు తీసుకోవడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.